అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే యుద్ధాలను ఆపేస్తానని పదే పదే చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తానని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా తన శత్రు దేశంతో కలిసేందుకు సిద్ధమవుతున్నారు. రష్యాకు మద్దతిస్తున్న నార్త్ కొరియా నియంత కిమ్ తో భేటీ అయ్యేందుకు ట్రంప్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. తాను అధికారంలోకి రాగానే ముందుగా యుద్ధాలను ఆపాలని ట్రంప్ భావిస్తున్నారు. అందుకోసం కిమ్ తో చర్చలు జరిపేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి నుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేబినెట్ ను దాదాపు ఫైనల్ చేశారు. తనకు ఎన్నికల్లో మద్దతిచ్చి అండగా నిలబడిన వారికి ట్రంప్ కీలక పదవులు అప్పగిస్తున్నారు. అమెరికా అప్పులు భారీగా పెరిగిపోతుండటంతో కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరుతో కొత్త శాఖను క్రియేట్ చేసి ఎలన్ మస్క్, వివేక రామస్వామికి దాని బాధ్యతలు అప్పగించారు. ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ప్రభుత్వాధికారులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే ప్రపంచంలోని యుద్ధాలు ఆపేందుకు ఉత్తర కొరియా వైపు దృష్టి సారిస్తున్నారు. 7 దశాబ్దాలుగా అమెరికా, నార్త్ కొరియా మధ్య శత్రుత్వం కొనసాగుతోంది. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అప్పటి వరకు జపాన్ ఆధీనంలో ఉన్న కొరియాలో ఆధిపత్య పోరు మొదలై అంతర్యుద్ధంగా మారింది. అయితే ఈ యుద్ధంలో రష్యా, చైనా ఒకవైపు, అమెరికా, యూరోప్ దేశాలు మరోవైపు నిలబడడంతో 1950 నుంచి 1953 వరకు కొరియా యుద్ధం కొనసాగింది. దీంతో రష్యా మద్దతుతో ఉత్తర కొరియాలో ప్రభుత్వం ఏర్పడగా దక్షిణ కొరియాలో మాత్రం అమెరికా కీలుబొమ్ము ప్రభుత్వం ఏర్పడింది. 1953లో కేవలం కాల్పుల విరమణ మాత్రమే జరిగింది. దీంతో ఇప్పటికీ ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ కొరియాకు అమెరికా ఇప్పటికీ అండగా ఉండడంతో ఉత్తర కొరియా అమెరికాను తమ శత్రు దేశంగా భావిస్తోంది. మరోవైపు ఉత్తర కొరియాపై అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా, అమెరికా జోక్యం చేసుకోవడం మరింత ఉద్రిక్తతలకు దారితీస్తోంది. దీంతో ఇప్పుడు ఈ రెండు దేశాలు కూడా ప్రత్యక్ష యుద్ధానికి సయ్యంటున్నాయి. 2016లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నార్త్ కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించారు. అందుకే 2018, 2019 సంవత్సరంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుని హోదాలో 3 సార్లు కిమ్తో భేటీ అయ్యారు. అంతేకాదు, కొరియా సరిహద్దుల్లో అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. కానీ ఈ భేటీల వల్ల ఇరు దేశాల సంబంధాలలో పెద్దగా మార్పులు రాలేదు. ఉత్తర కొరియా అణు బాంబుల ప్రయత్నాలు మానేయాలని ట్రంప్ కోరారు. కానీ అలా చేయాలంటే ముందు తమ దేశంపై విధించిన ఆంక్షలు తొలగించాలని కిమ్ డిమాండ్ చేశారు. కానీ ట్రంప్ అందుకు ఒప్పుకోలేదు. ఇక 2020లో ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక ఇరు దేశాల మధ్య మైత్రి ప్రయత్నాలు ఆగిపోయాయి. 2020లో అధికారంలోకి వచ్చిన బైడెన్ ఉత్తర కొరియాతో దోస్తీ కోసం ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు మళ్లీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందడంతో మరోసారి అమెరికా, ఉత్తర కొరియా మధ్య పెరిగిపోతున్న వైర సంబంధాలను స్నేహం దిశగా తీసుకెళ్లడానికి ట్రంప్ బృందం యోచిస్తోందని తెలుస్తోంది. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలన్నీ ఆపేస్తారని ట్రంప్ తన ప్రచారంలో పదే పదే చెప్పారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ముందుగా రష్యాకు మద్దతిస్తున్న ఉత్తర కొరియాకు అడ్డుకట్ట వేయాలని ప్లాన్ చేశారు. ఉక్రెయిన్ యుద్ధంతో రష్యాకు మద్దతుగా కిమ్ 10,000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులను పంపారు. పైగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉపయోగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఉక్రెయిన్ రష్యాపై అమెరికా ఇచ్చిన క్షిపణులు ప్రయోగించగా రష్యా అణు ఆయుధాలు ప్రయోగిస్తామని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాతో చర్చలు జరపాలని ట్రంప్ సలహాదారులు భావిస్తున్నారు. కానీ ఈ చర్చల్లో ఇతర దేశాల సాయం తీసుకోవడం కంటే ట్రంప్ నేరుగా కిమ్తో కలిసి శాంతి ప్రస్తావన చేయడం మంచిదని ఆయన బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తర కొరియా ప్రభుత్వం ట్రంప్ అధ్యక్షుడు కాగానే ఆయనకు శుభాకాంక్షలు తెలుపలేదు. ఈ నెల ప్రారంభంలోనే అమెరికా ప్రపంచంలో యుద్ధాలు జరిపించేందుకు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కిమ్తో మరోసారి సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో దీనికి ఆయన నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఉత్కంఠగా మారింది.